నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాసిపేట స్వామి. మీరు చూస్తున్నది కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్. షూటింగ్ ప్రారంభం. షార్ట్ ఫిలిం పేరు వచ్చేసి సొంతింటి రాఖీ, అంటే సొంత ఇంటి రాఖీ. సొంతింటి రాఖీ వద్దారా తమ్ముడు అని అక్క ఆవేదనతోటి అంటది. ఓకే, అట్నే పెట్టు, నువ్వు కథలకు అట్నే పెట్టు ఇట్లనే. ఓకే. సొంతింటి రాఖీ వద్దారా తమ్ముడు. ఈ యొక్క సెంటిమెంటల్గా అద్భుతమైన ఈ స్టోరీ ఈరోజు షూటింగ్ మేము జరుపుకుంటున్నాం. షూటింగ్ ఉన్నది అని చెప్పగానే నాకు సహకరించిన అందరికీ నమస్తే. చూడండి, ఈరోజు షూటింగ్ ప్రారంభం. మీరు చూస్తున్నది కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్, అలాగే మందమరి సినిమా యూట్యూబ్ ఛానల్. ఈ రెండు ఛానళ్ళు నాయే. ఈరోజు షూటింగ్ ప్రారంభంలో ఆర్టిస్టులు వీళ్ళందరూ కూడా చూడండి. అమ్మని విలువు. అమ్మ నీకు ఎప్పటికీ తీపి గుర్తుగా ఉంటుంది. వచ్చే పిలువు, తీసుకొచ్చి పక్కకుండు, తీసుకురా రామ్మదా. ఈరోజు షూటింగ్ లొకేషన్ వచ్చేసి ఇక్కడే, వీళ్ళింటి దగ్గరనే. ఇక్కడైనా సరే అటు లాస్ట్ కూర్చునేబెట్టు, ఆడ కూర్చునేబెట్టు. కూర్చో అమ్మ, కూర్చో. అవసరమైతే అమ్మ కూడా ఒక పాత్ర క్రియేట్ చేద్దాం, లేకుంటే ముందు ఉన్న సినిమాలలో తీసుకుందాం. ఏమంటావు అన్న? ఇప్పుడు అందరూ నిలబడండి, ఇక మొత్తం అందరు నిలబడాలి. దగ్గరగా ఉండండి, అందరు రావట్లే దగ్గరికి. గిట్ల ఉంటారా లేకపోతే గుండ్రగా? అమ్మ సెంటర్లో వస్తుంది, సెంటర్లో సరే అటు ఉండనిలే. ఎందుకంటే అప్పుడప్పుడు కెమెరాను ఇటు తిప్పుతాడు, అప్పుడప్పుడు చూపెడతాడు. సెంటర్లో ఉన్న వాళ్ళు మాత్రమే వస్తారు. ఓకేనా బ్రదర్? నువ్వు రా, వచ్చి కెమెరా పట్టుకున్నావు. దా అందరికి నమస్తే. నమస్తే. నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాసిపేట స్వామి. మీరు చూస్తున్నది కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్. షూటింగ్ ప్రారంభం. షార్ట్ ఫిలిం పేరు వచ్చేసి సొంతింటి రాఖీ, అంటే సొంత ఇంటి రాఖీ. సొంతింటి రాఖీ వద్దారా తమ్ముడు అని అక్క ఆవేదనతోటి అంటది. ఓకే, అట్నే పెట్టు, నువ్వు కథలకు అట్నే పెట్టు ఇట్లనే. ఓకే. సొంతింటి రాఖీ వద్దారా తమ్ముడు. ఈ యొక్క సెంటిమెంటల్గా అద్భుతమైన ఈ స్టోరీ ఈరోజు షూటింగ్ మేము జరుపుకుంటున్నాం. షూటింగ్ ఉన్నది అని చెప్పగానే నాకు సహకరించిన ఈ కొత్త యాక్టర్స్ అందరు కూడా ఇప్పుడు అడిగి పెట్టు బ్రదర్. మేడం గారు, ఈ మేడం వచ్చేసి మంచిర్యాల నుండి వచ్చింది. తర్వాత అన్న, నీ పేరు చెప్పు. వెంకటేష్. మేడం మీ పేరు చెప్పండి, గట్టి చెప్పండి వాళ్ళకి. భవానీ. వెంకటేష్. ఓకే. మంచిర్యాల నుండి వచ్చిండు. ఓకే. ఈ అన్న మన అందరికి తెలుసు, మీకు బాగా తెలుసు. అన్న నువ్వు మాట్లాడకే, నువ్వు సైలెన్స్ ఉండు. ఈయన అందరికి తెలుసు, సుపరిచితుడు. దాదాపు 5, 6, 7 సినిమాలలో ఉన్నాడు నాతోటి. అన్న నీ పేరు చెప్పే. నా పేరు రాము. నేను కూడా మంచిర్యాల నుంచి వచ్చిన. ఇది ఐదోది అన్న. ఇది. అయ్యో, నేను ఏడనుకున్నానే. నిజం చెప్పాలంటే ఈ ముందుకు కదులుతున్నా. అన్న ప్రోత్సాహం ఎప్పుడు నాకు ఉండాలని కోరుకుంటున్నా. థ్యాంక్స్ అన్న. తప్పకుండా ఉంటది. అంతేగా, ఏ రోజుకైనా సరే నువ్వు శిఖరాన్ని అందుకోవాలి. తప్పకుండా. నేను చిన్న మిస్టేకులు చెప్తాను. ఎట్లా తెలుసా, 6 నిమిషాలలో చెప్తాను. నాకు ఇవాళ కూడా ఒక అరగంట ముందే చెప్పిన. పాపం అరగంట ముందే చెప్పిన, వచ్చేసిండు. నేనేం చేయాలి మేడం? నేనే పాపం నిజంగా గ్రేట్. ఓకే, చూడండి మేడం ఏమంటుందో. మా టీమ్ లో ఇప్పుడు పెద్ద మనిషి పాపం అని అందరు కొంచెం ఇవ్వండి సపోర్టు.
వెరీ గుడ్. సపోర్ట్ ఇస్తే బాగా ఎవరెస్ట్ శిఖరం ఎక్కడమే కాదు ఈ మాట్లాడేటప్పుడు అటు పెట్టి బ్రదర్ కెమెరాను. ఎవరైతే మాట్లాడతారో వాళ్ళ దిక్కు పెట్టి వాళ్ళనే చూపెట్టు. మాట్లాడండి మేడం, మాట్లాడండి. ఇటు చూడండి, ఇటు చూపెట్టు. పెద్ద మనిషి మన టీమ్ లో ఇటు చూపెడతాను కదా, మన టీమ్ లో పెద్ద మనిషి బాబాయ్ పాత్ర చేయడానికి వచ్చిండు. చెప్పే నీ పేరు, ఎక్కడ ఉంటావు, ఏంది నీ కథ మొత్తం చెప్పు. నరహరి. ఏడుంటావు, ఏం పని చేస్తావు? RK1 డిషి ఆపరేటర్, ఓనర్ కమ్ ఆపరేటర్, LIC ఏజెంట్ను. మరి నీకు ఈ నటన మీద ఇంట్రెస్ట్ ఎట్లా వచ్చింది నీకు? సామాన్య చేయబట్టి. ఏంది ఏంది ఇదంతా? ఈ అభిమానం ఏంది, ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఇదంతా? నిజంగా చాలా సంతోషంగా నాన్న ఈ మాట. అబ్బా అబ్బా సూపర్, చాలా సంతోషం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇక పోతే ఇక మేడం నూతన నటి హీరోయిన్. ఫస్ట్ సినిమా మన ఛానల్లో, కాశీపేట స్వామి ఛానల్లో, మందమరి సినిమా ఛానల్లో కనబడుతుంది. ఆమె ప్రతిభ ఎలా ఉంది, ఏ విధంగా ఉన్నది అనేది నేను ఇప్పుడే చెప్పలేను, ఎందుకంటే ఇప్పుడే కదా ప్రారంభం. చూసి చెప్తా. మేడం గారు అటు చూసి మీ పేరు, మీది చెప్పండి, ఊరు కూడా. నా పేరు రోజా, నేను గద్రగడ్ నుంచి వచ్చాను. నాకు ఇదే ఈరోజే ఫస్ట్ డే, కానీ ఇది ఇంకా ముందుకు కొనసాగాలని కోరుకుంటూ ఈయన నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పుకోగలను. కాశీపేట స్వామి అని. కాశీపేట స్వామి. పోతే మేడం గారు, మేడం వచ్చేసి అన్న ఇక్కడనే, ఎక్కడమ్మా? బీజన్ అక్క పాత్ర చేయడానికి హ్యాపీగా వచ్చింది, సంతోషంగా. ఇక పోతే పెద్ద మనిషి చెప్పే. బీజును రాజా నా పేరు. మంచిర్యాల కూరగాయలు అమ్ముతా మార్కెట్లో మంచిర్యాల. ఓకే, ఇక డాక్టర్ చూపెట్టినా అంటే వెరీ గుడ్. డాక్టర్ మాట్లాడు. నేను ఈ సినిమాతో రెండో సినిమా, మొదటి సినిమా బావా శతతీర్థాలకు రావా అనే సినిమా. నువ్వు చెప్పలేదు స్వామి గారితో పరిచయం. ఈ బంధం ఇంకా ముందు అదొక అనుబంధమై చెట్ల తీర్థాలే కాదు, ప్రపంచం అంతా చుట్టేస్తానని అనుకుంటాను. ఈ యూట్యూబ్ ద్వారా ప్రపంచం అంతా మన సినిమాలు చుట్టుకుంటూ వచ్చి ప్రజలలో ఒక మంచి పేరు ప్రఖ్యాతలు, అభిమానం సంపాదించుకుందామని కోరుకుంటూ నా పేరు మిట్టపల్లి వెంకటేష్. నేను ఇదే మన మందమరిలో ఆయుర్వేదిక్ హాస్పిటల్ నడిపిస్తున్నా. అదేవిధంగా రామకృష్ణపూర్లో కూడా నా ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఉన్నది. మా సొంత గ్రామం సారంగపల్లి దుబ్బపల్లె. నేను గతంలో ఒక జనని షార్ట్ ఫిల్మ్లో నటించడం జరిగింది ఒక 5 సంవత్సరాల క్రితం. అన్న దగ్గర అన్న ప్రోత్సాహం వల్ల మళ్ళా ఈ రంగంలోకి రావడానికి అన్నయ్య దానికి పూర్తి కోఆపరేషన్ ఇస్తున్నారు. అతనికి మన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సినిమాను ప్రారంభించి ఇంకా ఇటువంటి సినిమాలు చేద్దామని మీ అందరికీ నేను సందేశం ఇస్తున్నాను. చాలా అద్భుతంగా చేసి మనం నిజంగా నటించి ప్రజలలో మంచి గుర్తింపు తేవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. నిజంగా నిజం చెప్పాలంటే ఈ అభిమానం నాకు నిజంగా ఆహా అనిపిస్తుంది. వాళ్ళు ఎంత హ్యాపీనెస్ అంటే ఎట్లా నిజంగా మంచిగా చెప్తారు, మనసులోని మాట చెప్తారు. మేడం చేద్దామా? నీ పక్కన రోజా సూపర్ చెప్పిన మేడం. నిజంగా చాలా సంతోషం. మంచి ఈ మేడం మామూలుది కాదు, మీకు నెక్స్ట్ ఇంకా చూపెడతా. ఇప్పుడైతే టైం లేదు కాబట్టి షూటింగ్ లోకి వెళ్దాం. అదే విధంగా మన అన్న ఆయుర్వేదిక్ అన్న ఇదే డాక్టర్ది ఈ రోజు ఓపెనింగ్ పెట్టుకున్నాడు. మనం ఓపెనింగ్ కార్యక్రమాలు చూద్దాం, ఓకేనా? పదండి చూద్దాం, పదండి పదన్నా చెయ్యండి. ఇక మీరు పూజా కార్యక్రమం చేయండి. ఓ వెంకటేష్ అన్న, అరే బాగుంది.